100వ కీర్తన 3వ అధ్యాయం కూడా ఒకసారి చదువుదామండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలండి. హల్లెలూయా. మనందరం కూడా ఎవరు సృష్టించి ఉన్నారంటే, మనల్ని పుట్టించి ఉన్నారంటే యెహోవా దేవుడే కలగ చేసి ఉన్నాడండి. ఎప్పుడు అనగా మనము జగత్ పునాది వేయబడక మునిపే, మనందరము కూడా తల్లి గర్భంలోనికి రాక మునిపే, మన తల్లిదండ్రులు కూడా పుట్టక మునిపే మనందరినీ కూడా యేసుక్రీస్తులో ఉంచిన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. మనందరము కూడా దేవుడు మనల్ని కలగజేసినప్పుడు ఈ భూమి మీదకి వస్తాము, కానీ మన పుట్టుక ఎప్పుడు ఉన్నదంటే జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నదండి. అది దేవుని కృపయై ఉన్నదండి. హల్లెలూయా. మనల్ని మనుషులుగా సృష్టించాడంటే మనతో దేవుడితో మనకు దేవుడు ఏదో ఒక పని అప్పచెప్పి ఆ పని గుండా మనల్ని మన జీవితాలను నడిపించేవాడిగా ఉన్నాడండి. ఇక్కడ పుట్టిన వారందరూ కూడా దేవుడు ఎవరని తెలుసుకోవాలి. తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టి ఉంటాము. ఆ తల్లిదండ్రులను పుట్టిన తర్వాత మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేదంటే మనం పెద్ద హౌస్ ఉన్నప్పుడు మీ తల్లి మీ తండ్రి అని చెప్తేనే మనకు అందరికీ కూడా తెలుస్తుంది. అలా కాకుండా పుట్టిన వారు వేరొకరి దగ్గర ఉండి మీరే మీ తల్లిదండ్రులు అంటే ఆ శిశువుకు తెలియదు. జ్ఞానం వచ్చిన తర్వాత వారి దగ్గర ఉన్నట్లయితే వారే తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. కానీ మనందరం కూడా పుట్టినప్పుడు, పెరుగుచున్నప్పుడు, జ్ఞానము వస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలాగైతే మనం గుర్తిస్తున్నామో, మనలను సృష్టించిన వాడిని కూడా మనందరము కూడా గుర్తించవలసిన వారిగా ఉన్నాము. తెలుసుకోవలసిన వారిగా మనందరము ఉండి ఉండాలండి. ఎందుకని అంటే మనుషులందరికీ దేవుడు ఏమి అనుగ్రహించాడంటే జ్ఞానమును ఇచ్చి ఉన్నాడు. పశువులకు లేదు, పక్షులకు లేదు, నీటిలో జీవించే జలరాశులకు లేదు, కానీ జ్ఞానము ఇచ్చినది మనిషికి మాత్రమే. అది దేవుడి కృపను బట్టి మనందరికి ఇచ్చినాడండి. ఆ జ్ఞానమును బట్టి నీవు పుట్టి ఉన్నావు, పెరుగుచున్నావు, నీవు సమృద్ధిగా ఉంటున్నావు, కడుపు నిండా తింటున్నావు అంటే నిన్ను సృష్టించిన దేవుడిని నువ్వు జ్ఞాపకపరచుకోకుండా, నీవు ఆయనకు కృతజ్ఞతలు తెలపకుండా నీవు జీవిత కాలము బ్రతికిన ఉపయోగం ఏది కూడా లేదు అండి. మనము పుట్టింటే దేవుని కొరకే బ్రతకాలి, చనిపోతే దేవుని కొరకే చనిపోయే వారిగా ఉండాలండి. హల్లెలూయా. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, 11